అయోధ్యలో ఇది ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇది. అయోధ్య చాలా అందమైన ఊరు. ఈ సిటీలో చాలా చోటుల్లో రామభక్తికి సంబంధించి చాలా గుర్తులుంటాయి. ఈ అందమైన సిటీలో ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఈ బ్రహ్మాండమైన వీణ. మన భారత రత్న శ్రీ లతా మంగేష్ గారికి అంజలిగా అండ్ భారత సంగీతానికి గౌరవించే సింబల్‌గా ఈ బ్రహ్మాండమైన వీణ కట్టారు. ఈ ఏరియా పేరు కూడా లతా మంగేష్కర్ చౌక్ అంటారు. ఈ వీణ కూడా ఎంత పెద్దదంటే 40 ఫీట్ లాంగ్, 12 మీటర్స్ హైట్ అండ్ 14 టన్స్ వెయిట్ ఉంది. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఈ వీణ 92 కమల పూలు అంటే 92 లోటస్ ఫ్లవర్స్‌తో బ్యూటిఫుల్‌గా అలంకరించబడింది. హలో గైస్, ఇప్పుడు నేను అయోధ్యలో ఉన్నాను. అయోధ్యలో ఇది ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇది. దీని పేరు సూర్యకుండ్. ఈడ చాలా బ్యూటిఫుల్ అయిన లేజర్ షో జరుగుతుంది. ఇప్పుడు ఆ లేజర్ షోలో కంప్లీట్గా రాముడిది కథ అంతా చూపిస్తారనమాట. అండ్ ఈడ అందమైన ఒక గుడి కూడా ఉంది, సూర్యనారాయణ స్వామి గుడి. అంతా ఇప్పుడు వెళ్ళి మనం చూస్తాం, రండి. మన రాముడు అయోధ్యకి తిరిగి వచ్చాక సూర్యదేవునికి నమస్కారం చేయడానికి ఇక్కడ సూర్యకుండ్లో స్నానం చేశారని ఒక నమ్మకం ఉంది. సో మనం ఎంటర్ అయ్యి లోపల వెళ్ళిందే మనకి సూర్య భగవాన్ది గుడి వస్తది. దాని కిందే చిన్న శివుడి గుడి కూడా ఉంటది. ఇదే ఆ చిన్న శివుడి గుడి. అండ్ పక్కలో చూసారంటే సూర్య భగవాన్ గుడి ఉంది. ఈడ దర్శనం చేసుకున్న తర్వాత మనం బ్యూటిఫుల్ అయిన లేజర్ షోకి వెళ్తాం. बात की कौन बड़ा है, आ गया हो तो यहाँ की गई उनकी घोर तपस्या का तेज आज भी महिमा को राम राज गरिमा से ఇప్పుడు వస్తుంది అందరూ ఎదురు చూసిన మోస్ట్ అవైటెడ్ మూమెంట్. ప్రతి భారతీయుడు హృదయాన్ని గెలిచిన మన అయోధ్య రామ మందిర్. చాలా బిజీ అయిన రోడ్ మధ్యంలో ఉంది ఈ అందమైన గుడి. హలో గైస్, ఇప్పుడు నేను అయోధ్యలో ఉన్నాను. రాముడి గుడికి వెళ్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 6 o'clock. ఇది ఎంత మిస్టీగా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి వెదర్. ఇదే మేము ఉండే హోటల్. ఈ నుంచి గుడికి జస్ట్ 30 minutes డ్రైవ్. అండ్ టెంపరేచర్ ఇప్పుడు జస్ట్ 5 degrees. బట్ త్వరగా వెళ్తే త్వరగా దర్శనం చేసుకొని బయటకు రావచ్చు అని మేము ఎర్లీగా బయలుదేరాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇప్పుడు గుడికి వెళ్తా ఉన్నాను. యాక్చువల్లీ ఆడ కెమెరాస్ అలౌడ్ లేదు అంటున్నారు. ట్రై చేస్తాను, ఎంత అవుతుందో మీకోసం నేను వీడియో తీసేకి ట్రై చేస్తాను. దర్శనం చేసుకొని వచ్చి డీటెయిల్గా చెప్తాను. నైట్ వచ్చిన చోటుకే మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇదే రాముడి గుడిది మెయిన్ ఎంట్రన్స్. ప్రతిరోజు దర్శనానికి 1000 మంది వస్తారు. ఈ గుడిది టైమింగ్స్ మార్నింగ్ 7 o'clock అంటే పొద్దున్నే 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే నైట్ 9 o'clock వరకు. ఇదే రెస్టింగ్ ప్లేస్. ఆడ హాల్లు, టాయిలెట్స్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేసిండారు. డొనేషన్ కౌంటర్స్ కానీ లేదో లగేజెస్ పెట్టుకోవడానికి లాకర్స్ అంతా ఈడున్నాయి. ఈడ వీల్ చైర్ ఫెసిలిటీ కూడా చేసిండారు, అది కూడా ఫ్రీ. వీల్ చైర్లో వెళ్ళే వాళ్ళకి స్పెషల్ దర్శనం క్యూలో తీసుకువెళ్తారు. వాళ్ళు ఆడే ఉండి ఎంచో పైన ఎన్నిసార్లైనా దర్శనం చేసుకోవచ్చు దేవుడిని.
ఈ వీల్ చైర్ ఫెసిలిటీ ఫిజికల్‌గా ఏమైనా ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు, తర్వాత 65 ఏండ్లు పైన ఉండేవాళ్ళు యూజ్ చేయొచ్చు. ఏజ్ ప్రూఫ్‌గా మీ ఆధార్ కార్డ్ చూపియాలి. జనాలు లేనప్పుడు వెళ్ళినా కూడా ఎంట్రన్స్ నుంచి గర్భగుడికి వెళ్ళేకి ఆల్మోస్ట్ 20 నిమిషాలు పడతది. ఈ గుడి చాలా రీసెంట్‌గా జనవరి 2024లో ఓపెన్ చేసిన వల్ల బాగా ప్రీ ప్లాన్డ్‌గా కట్టిండారు. విశేషమైన రోజుల్లో లక్షం జనాలు వచ్చినా అందరికి సులభంగా ఉండాలి అని ఆ క్యూ సిస్టమ్ ఎంట్రన్స్ నుంచి గోపురం వరకు చేసిండారు. ఆడ మంచు మధ్యంలో తెలుస్తా ఉంది కదా ఒక గోపురం, ఆడే మన రాముడిని స్థాపించిండే గర్భగుడి. సెక్యూరిటీ చెక్ తర్వాత గుడి లోపల వచ్చాము. ఎంత స్పేషియస్‌గా ఎంత బాగుందో నడవడానికి. గుడి లోపల ఉన్నాం. బట్ స్టిల్ మనకి గర్భగుడి తెలీదు ఈడ్నించి. ఈ టెంపుల్ మొత్తం పింక్ శాండ్‌స్టోన్‌తో నిర్మించబడింది. ఇదంతాను ఎంట్రన్సే. కాంపౌండ్ లోపల వచ్చిండాం అంతే. గుడి ఇంకా తెలుస్తా ఉండలేదు. సో ఇప్పుడు గుడికి లోపల వెళ్ళక ముందర ఐ థింక్ లాకర్ వస్తుంది అనుకుంటా. సో ఇన్ కేస్ లాకర్లో ఇచ్చేస్తే వీడియోస్ తీన్ కాదు. సో ఇదే ఎగ్జిట్. దర్శనం అయ్యి బయట వచ్చే ప్లేస్ ఇది. సో అన్ఫార్చునేట్లీ కెమెరా తీసుకువెళ్ళని కాలేదు లోపల. అన్ని లాకర్లో పెట్టేయమన్నారు. ఈవెన్ టాబ్లెట్స్ కూడా లోపల అలౌడ్ లేదు. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఫస్ట్ ఎయిడ్ లోపలే ఉంటుంది, ఆడే చూపించుకోవాలి. సో ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాను. దర్శనం చాలా బాగా అయింది. శ్రీరాముడు కూడా చాలా అందంగా తెలుస్తా ఉన్నాడు. నల్ల రాయిలో బ్యూటిఫుల్గా డైమండ్ స్టోన్స్తో చాలా బాగా తెలుస్తా ఉన్నాడు. అండ్ ఈడికొచ్చి మనము మొబైల్స్ కానీ ఆర్ ఈవెన్ టాబ్లెట్స్ కూడా తీసుకువెళ్ళకూడదు, అన్ని లాకర్లో పెట్టేయాలి. అందుకనే నా వల్ల లోపల పోయి ఏమీ తీన్ కాలేదు వీడియోస్. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి మనకి రామ లక్ష్మణ సీతది స్టాచ్యూస్ ఉన్నాయి. బట్ అవి చూడాలంటే మనము 1 డే బిఫోరే టోకెన్ తీసుకోవాలి. సేమ్ డే కూడా ఇయ్యరు. సో మీరు 1 డే బిఫోరే వచ్చి టోకెన్ తీసుకుంటే మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మనము ఆడ కూడా దర్శనం చేసుకోవచ్చు. కింద ఉండేది బాలరాముడు, అంటే చిన్న దేవుడు. చాలా చాలా క్యూట్గా బాగున్నాడు. ఇట్ వాస్ మైండ్ బ్లోయింగ్ అనమాట. మీరు ఒకసారి వచ్చి చూడాల్సిన గుడిని. ఆ స్ట్రక్చర్ కూడా అంత బాగా చేసిండారు. అన్ని స్టోన్ కార్వింగ్స్ అంత బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. గుడి బయట వచ్చాక కూడా గుడి చుట్టూ ఏరియా మొత్తం క్యూ సిస్టమ్ చేసేసిండారు. ఇప్పుడు మనం అయోధ్యలో ఉన్న సరియు నది దగ్గర వచ్చాము. రాముడు చిన్నప్పుడు ఈ నదికే వచ్చి స్నానం చేశాడు అండ్ వాళ్ళ మిత్రులతో ఆటలాడాడని ఈ నది చాలా విశేషమైంది. నా ప్రీవియస్ వీడియోస్ కాశీ, ప్రయాగ్రాజ్ లాగా అయోధ్య కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండింది అని నేను నమ్ముతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళి మంచి ఇన్ఫర్మేషన్స్తో త్వరలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ ఫ్రమ్ స్వాతి కిరణ్.